రుతుపవనాల రాకతో వర్షాలు పడతాయని వేలాది ఎకరాల్లో విత్తనాలు వేశారు రైతులు. కారు మబ్బులు కమ్ముతున్నా వారం రోజులుగా చినుకు పట్టం లేదు. దీంతో మొక్క దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో 13 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో పత్తి 2.60 లక్షల హెక్టార్లు, వరి 1.59 లక్షల హెక్టార్లు, మొక్కజొన్న 71,000 హెక్టార్లు, పెసర్లు 20,000 హెక్టార్లు, మిర్చి 13,000 హెక్టార్లు, పల్లి 4,000 హెక్టార్లు, కందులు 8,000 హెక్టార్లు, పసుపు 10,000 హెక్టార్లలో సాగు చేశారు. మిగతా పంటలు, కూరగాయలు మరో 10,000 హెక్టార్లలో రైతులు పండిస్తున్నారు. ఈ ఏడాది పత్తి పంటలు సాగు పెరిగే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విత్తనాలు విత్తిన నాటి నుంచి చినుకులు పడ్డం లేదు. విత్తనాలు మొలకెత్తడం లేదు. మొలకెత్తిన కొన్ని విత్తనాలు ఎండలకు వాడిపోతున్నాయి. వ్యవసాయ బావుల్లో నీటిని మోటార్ల ద్వారా తడుపుతూ పంటలను కాపాడుకుంటున్నామని రైతులు చెబుతున్నారు. ఫస్ట్ వర్షానికి పత్తులు పెట్టినాక వర్షాలు పడతాయని చూసారకు వర్షాలు పల్లె, నీళ్లు కట్టే వరకు ఆడోటి మొలిచింది. ఇక మళ్ళా వర్షాలు ఉన్నాయని మీరు చెప్తే ఆ వర్షాలు పడతలేవు, బాయిలలో నీళ్తలేవు, పంటలు ఎండిపోతాయి. వారం రోజులుగా మబ్బులు కమ్ముతున్నా చినుకు పడకపోవడంతో మొలిచిన మొక్కలు వాడిపోతున్నాయి. బావిలో ఉన్న నీటితో మొక్కలను తడుపుతున్నారు. బావిలో నీరు సరిపోవడం లేదంటున్నారు రైతులు. కానీ ఈ సంవత్సరం అంతా దెబ్బతీసింది, ఎప్పుడు దెబ్బతీయలేదు. కానీ మేము పత్తు సంచులు తెచ్చి పెట్టినాం, మొక్కజొన్నలు వేసినాం, పల్లికాయలు వేసినాం. కానీ అంత ఎండిపోతుంది, నీళ్ళు అందక, బావిల నీళ్ళు అందక. వానలు పడకపోతే మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు రైతులు.